హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో వచ్చేసి నేను, మా వారు, మా పిల్లలు అందరం కలిసి బయటికి వెళ్ళామండి మాల్కి. ఫినిక్స్ మార్కెట్ సిటీ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఈ మాల్. ఈ క్రిస్మస్ టైంలో మంచిగా లైటింగ్స్ అవన్నీ వేసి చాలా బాగా డెకరేట్ చేస్తారు. చూద్దాము. అలాగే కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తాయి ఈ టైంలో చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద. సో అవి ఒకసారి చెక్అవుట్ చేద్దామనేసి పిల్లలు, మా వారు, ఇంకా నేను అందరం కలిసి వెళ్ళాము. మేము మాల్కి వచ్చేసి 5:30 to 7 ఆ టైంలో రీచ్ అయ్యాము. ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. అసలు మాల్ ఎంట్రన్స్లోనే చూసారు కదా, లైటింగ్స్ అవంతా కూడా చాలా బాగా చేశారు. క్రౌడ్ అయితే ఇది వీకెండ్ అవటం వల్ల చాలా క్రౌడ్ ఉండే, కొంచెం ఇబ్బంది అనిపించింది బయట. అండ్ ఇన్సైడ్ మాల్ లోపల కూడా ఇలాగే ఉన్నారు క్రౌడ్. నేనైతే మెయిన్గా కొన్ని కుకింగ్కి సంబంధించి ఏమైనా వెజల్స్ అట్లాంటివి తీసుకుందాం అనుకున్నాను. అండ్ మా వారు, పిల్లలు కొద్దిగా షాపింగ్ చేద్దామని అనుకున్నారు. ఆ పని మీదనే మేమందరం కలిసి మాల్కి వెళ్ళాము. నేనైతే మెయిన్ కుకింగ్కి సంబంధించి ఏదైనా మంచి కడాయి అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అనేసి వెళ్ళాను. నేను తీసుకున్నాను కూడా కొన్ని ఐటమ్స్, అన్నీ మంచి డీల్స్లోనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం క్రిస్మస్కి సంబంధించి 50 to 60% ఆఫర్ ఉన్నాయి కొన్ని బ్రాండ్స్లో. ఇప్పుడైతే మాల్ ఎంట్రన్స్లో ఏమేం షాప్స్ ఉన్నాయి, అలాగే ఎలా డెకరేట్ చేశారనేది మొత్తం వీడియోలో క్యాప్చర్ చేశాను. మీరందరూ కూడా చూసి అండ్ మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
చూసారు కదండీ! బయట కొన్ని షాప్స్ అవన్నీ గూడా పెట్టారు. మనం పర్చేస్ చేయొచ్చనమాట. క్రిస్మస్‌కి సంబంధించి కేక్స్ కానీ, డెకరేటివ్ ఐటెమ్స్ ఇట్లా పెట్టారు. అట్నే ఇట్లా మా పాపకొచ్చింది కదా! చైరు అట్లాంటివి కూడా పిక్చర్స్ తీసుకోవడానికి డెవిల్ చైర్స్ అట్లాంటివి కొన్ని పెట్టారు. బయటైతే కొన్ని పిక్చర్స్ తీసుకొని మాల్‌లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్పిన్ తిప్పితే దాంట్లో ఉండే గిఫ్ట్ వోచర్స్ కానీ అట్లాంటివన్నీ మనకొస్తాయి. సో, అది చేస్తూ ఉన్నాం ఇక్కడ మేము ముగ్గురం. నాకు కూడా గిఫ్ట్ కార్డ్ వచ్చింది. అండ్ పాప, బాబుకి కూడా సేమ్ అదే వచ్చిందనమాట. మా వారైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ ఇంకా కొద్దిగా షాపింగ్ చేసుకొని దాని తర్వాత లాస్ట్‌లో హోమ్ సెంటర్‌కైతే వెళ్తూ ఉన్నాను. అక్కడ వీడియో తీయనిస్తారని అనుకున్నాను. బట్ తీయనీయలేదు. చాలా ఆఫర్సే ఉన్నాయండి. ఎవరైనా మీ దగ్గరలో ఉన్న హోమ్ సెంటర్‌కైతే వెళ్ళి కిచెన్ ఐటెమ్స్ కానీ, హోమ్ ఫర్నిచర్‌కి సంబంధించి చెక్‌ఔట్ చేయొచ్చు. మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. అలా హోమ్ సెంటర్‌లో గూడా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డ్రెసెస్ అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఏది బావుంది ఏంటి అనేది. అక్కడ గూడా వీడియో ఆప్షన్ లేదు. సో, అందుకని నేను క్యాప్చర్ చేయలేకపోయాను వీడియో అనేది. దాని తర్వాత హోమ్ డెకోర్‌కి సంబంధించి ఒక స్టోర్‌కైతే వెళ్ళాము. ఇక్కడ గూడా వీడియో ఆప్షన్ లేదనమాట. బట్ ఓన్లీ ఈ క్లిప్ మాత్రమే తీశాను. మేము ఎప్పటినుంచో ఇంట్లోకి ఇట్లాంటి ఫ్రేమ్ ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడైతే ఆ సైజులో దొరికింది. బట్ హై కాస్ట్ చెప్పారు. సో, నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇంకా వచ్చేసాము. దాని తర్వాత ఇంక అందరం కలిసి డిన్నర్ చేసి ఇంటికొచ్చాము. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.